తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బాబాయ్? నా పేరు ముండయ్య అండి, బండి ముండయ్య. ఏం చేస్తారు బాబాయ్? సీరియస్ ల్యాండ్ షాప్. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు పెద్దపల్లికి ఎవరు ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు మళ్ళీ వస్తే బాగుంటుంది? గడ్డం వివేక్, అది మన వంశీ, గడ్డం వంశీ. ఎందుకు గడ్డం వంశీ ఎందుకు రావాలంటారు మళ్ళీ? ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఇప్పుడు ఈ పేదోళ్ళకు, ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకు కానీ ఎవరికి కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరు మన సింగరేణి వాళ్ళకు బాగా చేస్తాడు కాబట్టి ఎఫ్సిఐ కూడా ఆయనే తెరిపించాడు. దానివల్ల ఆయనే రావాలని అందరు కార్మికులు కూడా కోరుకుంటున్నారు. ఆయన వస్తే మీ జీవితాలు బాగుపడతాయా? మీ నియోజకవర్గంలో ప్రజల జీవితాలు బాగుపడతాయా? బాగుపడతాయండి, చాలా బాగుపడతాయి. ఎందుకంటే పేదలను దగ్గర తీసుకొని అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా బాగా పేదలకు న్యాయం చేసింది కాబట్టి ఈయన కూడా న్యాయం చేస్తారని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు గడ్డం వివేక్ కానీ లేకపోతే గడ్డం వంశీ గారు కానీ ప్రజల్లో అందుబాటులో ఉండే వ్యక్తులే అంటారా? ఆ వ్యక్తి వాళ్ళు అందుబాటులో ఉంటారండి, అందుబాటులో ఉంటారు. అందులో చంద్రబాబు కూడా బాగా అందుబాటులో ఉంటాడు. ఎందుకు మళ్ళీ అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు ఓటేయాలి మళ్ళీ? ఫ్యామిలీ అంటే మనం పిలిచినప్పుడు వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటారు కాబట్టి మనకు అవైలబుల్గా దగ్గర చేస్తారు కాబట్టి మనం ఓటేసి గెలిపించాలని అనుకుంటాం. అంటే కష్టాల్లో ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తులే అంటారా? ఆ వ్యక్తులు ఆదుకుంటారండి. ముఖ్యంగా జనాలు మీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ జనాలు ఏమనుకుంటారు, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? కాంగ్రెస్కే వేస్తాం అనుకుంటారు. ఎందుకు కాంగ్రెస్కి ఓటేయాలంటారు? ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్న పాలన వాళ్ళు ఏం చేయలేదు కదా. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కాబట్టి కొద్దిగా మెరుగుపడుతుంది అన్నట్టుగా. పేదోళ్ళు పిల్లలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మరి జాబులు లేక రోడ్ల మీద తిరుగుతుండ్రు. రోడ్ల బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా కాంట్రాక్టర్ దానిలో చేరి పనిచేస్తుండ్రు. అందువలన కాంగ్రెస్ చేస్తే జీతాలు పెరుగుతాయని ఆలోచనతో చేస్తుండ్రు. ఇప్పుడు 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ ఏమో రాష్ట్ర ప్రభుత్వంగా ఉంది కాబట్టి 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, ఇప్పుడు వరకు అయితే బాగానే ఉన్నాయి. ఏం ఇబ్బందులు ఏం లేవు? లేవండి, ఇబ్బందులు ఏం లేవు. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది? బీఆర్ఎస్ స్ట్రాంగ్గా ఉందా? ఎంతన్నా తక్కువనే కాదు, తక్కువనే. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ బలంగా ఉందా? ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో పోటీ ఉంటుందండి, ఈ రెండింటి మధ్యలోనే పోటీ ఉంటుంది.